హాయ్ అండి. ఇదేంటిది ఆకుకూరలు చూపిస్తుంది. నిన్నటిదాకా కోళ్ళ మీద, మేకల మీద, చేపల మీద పడింది. ఈరోజేంటి సడన్‌గా ఆకుల మీద, అలమల మీద పడిపోయింది అని అనుకుంటున్నారా? ఈరోజైతే మా వీధిలోకి ఆకుకూరల అబ్బాయి వచ్చాడండి. ఆకుకూరల అబ్బాయి వచ్చి, "అమ్మ గోంగూర తీసుకో చాలా ఫ్రెష్‌గా ఉంది" అని చెప్పాడండి. సరే ఫ్రెష్‌గా ఉంది కదా అని గోంగూర తీసేసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేయాలో నాకు తోచనే లేదండి. అలా ఆలోచిస్తూ ఉన్నప్పుడు సడన్‌గా మా అమ్మ గుర్తొచ్చింది. "ఇదేంటి నీకు గోంగూరతో ఏం చేయాలో రానప్పుడు మీ అమ్మ గుర్తుకు రావడం ఏంటి?" అని అనుకుంటున్నారా? అవునండి. మా అమ్మకి ఎప్పుడు గోంగూర దొరికినా మా అమ్మ స్టైల్‌లో నెలలు నెలలు నిలవుండేలాగా నిలవ గోంగూర పచ్చడి చేస్తదండి. అద్దిరిపోద్ది. మీకు కూడా చూపిచ్చేద్దామని వచ్చేసాను. ఒక్కసారి మా అమ్మ స్టైల్‌లో గోంగూర నిలవ పచ్చడి చూసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక మందమైన కడాయి పెట్టుకొని నీట్‌గా కడిగి పెట్టుకున్న గోంగూరను కూడా వేసుకొని 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మగ్గనివ్వండి. మగ్గినప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్నాక ఒక పావు కప్పు వరకు సాల్ట్‌ని గానీ, లేదా ఉప్పుని గానీ వేసుకోండి. నేనైతే సాల్ట్ వేసుకుంటున్నాను. ఒక పావు కప్పు వరకు సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. బాగా కలుపుకున్న తర్వాత చిన్న మంట పెట్టుకొని ఒక 2 గ్లాసుల ఆయిల్‌ని కూడా వేసేసుకోండి. 2 గ్లాసుల ఆయిల్ కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకొని చిన్న మంటలోనే బాగా మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గుతున్నప్పుడు ధనియాల పొడి ఒక కప్పు వరకు తీసుకొని ఇది బాగా కొంచెం మగ్గాక ధనియాల పొడిని కూడా వేసేసుకోండి. ధనియాల పొడి కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. ధనియాల పొడి వేశాక వచ్చే స్మెల్ ఒక లెవెల్‌లో ఉంటదండి. అలాగే ధనియాల పొడిని కూడా వేసుకొని బాగా కలిపేసుకొని దీంట్లోని ఒక చిన్న కప్పు వరకు చికెన్ మసాలా కూడా వేసేసుకోండి. చికెన్ మసాలా కూడా వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసుకోండి. అస్తమానం కలుపుకుంటూనే ఉండండి. మర్చిపోవద్దు. ఎందుకంటే మళ్ళీ మనం మిక్సీ చేయము. అలాగని పప్పు రుబ్బుతోని రుబ్బము. మనం ఇలా కలుపుకుంటూ ఉంటేనే మెత్తగా అయిపోతదండి. అందుకని చికెన్ మసాలా కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత ఒక కప్పు కారాన్ని కూడా వేసేసుకోండి. ఒక కప్పు కారాన్ని వేసుకొని బాగా కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత కారమంతా ఈ పచ్చడికంతా పట్టే వరకు బాగా కలిపేసుకొని, మళ్ళీ ఒక 2 గ్లాసులు నూనె కూడా వేసేసుకోండి. నూనె కూడా వేసుకొని మీడియం మంట పెట్టుకొని, బాగా కలుపుకొని, మీడియం మంటలోనే బాగా మగ్గనివ్వండి. ఇది బాగా మగ్గి ఒక 20 నిమిషాలు మగ్గిన తర్వాత నూనంతా పైకి తేలిపోయి కలర్ అంతా చేంజ్ అయిపోద్దండి. అంతే కలర్ చేంజ్ అయ్యి ఒక 20 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. వేడి వేడి అన్నంలోని ఈ వేడి వేడి గోంగూర పచ్చడి అలాగే ఉల్లిపాయ పెట్టుకొని తింటే ఉంటదండి. అబ్బా! సూపర్ ఉంటదండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే చూసి వెళ్ళిపోకుండా వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.